ఏంటి రాఘవ, ఏమైంది? మళ్ళీ అర్జున్గా కలుద్దామని చెప్పేసి అన్నావు. అమ్మో దివ్య, నాకు ఆ ఇంట్లో ఉండాలంటేనే భయం అవుతుంది. ఆ ప్రేమ గురించి వాళ్ళ ఇంట్లో తెలిసిందంట. అవునా రాఘవ, వాళ్ళ నాన్నేమని అన్నాడా నిన్ను? ఏమో నేనని చెప్పి నాకైతే క్లారిటీ రాలేదు. మా అమ్మ నాతో చెప్తుంది, అరే జానకి ఎవరో ప్రేమించిందంట కదరా, వాళ్ళ ఇంట్లో తెలిసిందంట, వాళ్ళ నాన్న ఫుల్ తిడుతుందంటరా అని. రాఘవ, నువ్వని తెలిస్తే వాళ్ళ నాన్న ఖచ్చితంగా వచ్చి నేను అడిగేవాడు. అడగలేదు కదా, నార్మల్గా ఉండు, ఎందుకంత టెన్షన్ పడుతున్నావు? ఇట్లా నార్మల్గా ఉంటుంది దివ్య. ఇప్పుడు నేను ఆమెనే కదా ప్రేమించుకునేది. వాళ్ళ నాన్న కనుక గట్టిగా ఎవరిని ప్రేమిస్తున్నా అడిగితే ఇక నేనే అని చెప్పేసి దొరికిపోతా కదా. నువ్వైతే ముందు టెన్షన్ పడకు, ఆగు. అమ్మాయికి నువ్వు ఎలా ఇష్టం లేని చెప్పేసినావు కదా. ఒకవేళ వాళ్ళ నాన్నకు తెలిసి నిన్ను అడిగినా అమ్మాయి అంటే ఇష్టం లేని ముందే చెప్పేసినా అయినా వినట్లేదని చెప్పు. అసలు మనం అనుకున్నంత కూల్ ఉంటుందా దివ్య అక్కడ పరిస్థితి? వాళ్ళ నాన్నకు తెలిసిన నెక్స్ట్ సెకండే నా మీద గొడవకు వస్తాడు. అసలు చెప్తే వినే పరిస్థితి ఉండదు అక్కడ. నువ్వు చెప్పింది కూడా కరెక్టే రాఘవా. కాదు, నాకు అర్థం కాని విషయం ఏంటంటే మీ ప్రేమ గురించి ఇంటెట్లా తెలిసింది? ఎవరు చెప్పి ఉంటాడు అసలు? అదే నాకు అర్థం కావట్లే హరి. వాళ్ళ నాన్న నేను చాలా మంచోనని నమ్ముతాడు. ఇప్పుడు ఆ నమ్మకం మొత్తం పోతున్నట్టే అవుతుంది. ఇప్పుడు మీదికెళ్ళి వాళ్ళ ఇంట్లోనే ఉండి వాళ్ళనే మోసం చేసిన ఫీలింగ్ వస్తుంది నాకు. మళ్ళీ ఆమెనే ఫోన్ చేస్తుంది. ఈమె నుంచి నాకు ఫోన్ వస్తుందంటేనే టెన్షన్ అవుతుంది. హలో. హలో రాఘవ, ఇంట్లోనే ఉన్నావా బయటికి వెళ్ళావా? నేను ఎక్కడో చోట ఉన్నా కానీ నువ్వు ఫస్ట్ ఫోన్ చేసిన మ్యాటర్ ఉంది చెప్పు. ఎందుకు అట్లా అంటున్నావు రాఘవ? నీతో కొంచెం మాట్లాడాలి, ఒకసారి ఇంటికి రావా? ఇంకో నీతో నాకు మాట్లాడాల్సిన అవసరం అస్సలు లేదు జానకి. నాకు ఫోన్లు చేయక ఏం చేయక. ఇక చిన్నదానా అక్క ఎవరితోనో ఫోన్ మాట్లాడదాం నిన్నందా? అట్లా అనకు రాఘవ. మా ఇంట్లో మా నాన్నకు తెలిసింది నేను ఎవరినో లవ్ చేస్తున్నా అని. సో నిన్నే లవ్ చేసినా అని చెప్దాం అనుకుంటున్నా. అసలు ఏంటి జానకి నాకు టార్చర్ ఏంటి చెప్పు. నువ్వంటే ఇష్టం లేని చెప్పినాక కూడా నా పేరు మీ నాన్న చెప్తాను ఎందుకు అంటున్నావు నువ్వు? ఎందుకు రాఘవ అట్లా మాట్లాడుతున్నావు? నువ్వంటే నాకు చాలా ఇష్టం రాఘవ. ప్లీజ్ నువ్వు అట్లా మాట్లాడకు. నేను మా ఇంట్లో వాళ్ళకి ఏదో ఒకటి చెప్పి ఒప్పించుకుంటా. ఇంకో జానకి నేను మళ్ళీ చెప్తున్నా, నాకు నువ్వంటే లవ్ లేదు ఏం లేదు చెప్తున్నా కదా. ఈ విషయం చెప్పినాక కూడా మీ ఇంట్లో నా విషయం చెప్పి నన్ను బ్లేమ్ చేయక చెప్తున్నా. రాఘవ, నువ్వు ఎంతసేపు మన గొడవలనే ఆలోచిస్తున్నావు కానీ మనం మంచిగా ఉన్నప్పుడు ఎంత హ్యాపీగా ఉన్నామో ఆలోచిస్తలేవు. నేను నీతోటి ప్రతి ఒక్క విషయం షేర్ చేసుకున్నా కదా రాఘవ. నీకు చెప్పకుండా ఏ పనైనా చేశానా? హైదరాబాద్ నుంచి కూడా నీ గురించే వచ్చినా కదా. ఇక మనం టెంపుల్కి వెళ్ళినా, నీ బర్త్డే చేసినా, అప్పుడు అసలు ఎంత హ్యాపీ ఉన్నాం మనం. ఇంకో ఇదంతా ప్రేమ కాదు, అనుమానమే. నీకు ఇంత చెప్పినాక కూడా నువ్వు ఇలానే వేస్తే మాత్రం ఇది కరెక్ట్ కాదు. ఇప్పుడే నీ నెంబర్ డిలీట్ చేస్తున్నా, నేను అన్నిటి బ్లాక్ కూడా వేస్తున్నా. ఇప్పటి నుంచి నీకు నాకు సంబంధం అయితే లేదు. హలో హలో, ఏంది రాఘవ్ ఇట్లా ఫోన్ కట్ చేస్తున్నాడు? చూసినా బిడ్డ, ఇంకా రావు నన్నే లవ్ చేసేది. ఏమోనే నాన్న, నాకు కూడా తెలియదు. ఇప్పుడు అక్క ఫోన్ మాట్లాడుతుంటే నాకు కూడా అర్థమైంది. ఏదో ఒక రకంగా నా ప్రేమను రాఘవ్కి అర్థమయ్యేటట్టు చెప్పి మా నాన్నకి చెప్పి ఒప్పించుకోవాలి. దాని సంగతి చెప్తాందా?